తిరుమల శ్రీవారి లడ్డూలలో కల్తీ వివాదంపై పలమనేరు వీధుల్లో హిందూ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి నామాలతో ర్యాలీగా బజారు వీధి, పెట్రోల్ బంక్ సర్కిల్, ఎంబీటీ రోడ్, అనంతరం జవిలి వీధి మీదుగా తిరిగి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కల్తీ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ కల్తీ ఘటన మనసును కలిచివేసిందని, ఈ ఘటన వెనుక ఎవరున్నా సరే, ఎంత వారున్నా సరే వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎవరు అపచారం చేసినా, దేవుడి జోలికి, దేవాలయాల జోలికి ఎవరు వచ్చినా ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది. తప్పు చేస్తే పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా తరిమి కొడతారనే భయం పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి, స్వామి ప్రసాదానికి జరిగిన అపచారం పైన ప్రపంచంలో ఉన్న యావత్ హిందూ సమాజం ఈరోజు ఎంతో వేదనకు గురవుతోంది. ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయాల పైన ప్రభుత్వ పెత్తనాన్ని పూర్తిగా రూపుమాపు చేసి